వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. నోట్లు మళ్ళీ మారుతున్నాయి. అవును, ఇండియన్ కరెన్సీ మారిపోబోతోంది. ఏంటి, మళ్ళీ నోట్ల రద్దు కానీ వచ్చేసిందా అని టెన్షన్ పడుతున్నారా? కానే కాదు, నోట్లు మాత్రం మారుతున్నాయి. ఎస్, నోట్లు మారుతున్నాయి. నోట్లు మారడం ఏంటి అంటే, నోట్లు ఇంతకుముందు మనం కాగితాల నోట్లు చూసాము. ఇప్పుడు వాడుతున్నాయి కూడా కాగితాల నోట్లే. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్, నోట్లను మార్చేయాలని, కాగితపు నోట్ల కంటే పాలిమర్ ప్లాస్టిక్ నోట్లు సురక్షితంగా ఉంటాయి, భద్రతా ప్రమాణాలు కూడా చాలా బాగుంటాయని ఆర్బీఐ భావిస్తుంది. ఇటీవల జరిగిన 2 సమావేశాల్లో దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే కాగితపు నోట్లు ఇక కనిపించబోవు. చాలా వరకు కాగితం నోట్లు ఎలా కాపాడుకోవాలో, ఎలా భద్రపరచుకోవాలో మనం టెన్షన్ పడుతుంటాం. చిన్న వాన చినుకు వస్తే నోట్లు తడిసిపోతాయి, ఆ నోట్లు చిరిగిపోతుంటాయి, నోట్ల రంగు మారుతుంటుంది. ఈ సమస్యలను నివారించేందుకు ఆర్బీఐ పాలిమర్ ప్లాస్టిక్తో నోట్లను ముద్రించాలని ఒక కసరత్తు చేస్తుంది. ఎస్, ఇవి భద్రతా పరంగా కూడా చాలా సురక్షితంగా ఉంటాయట. అంత ఈజీగా ఇవి పాడైపోవు. వర్షం పడ్డా, నలిగిపోయినా ఇవి పాడయ్యే అవకాశం లేదు. పాలిమర్ ప్లాస్టిక్ సున్నితంగా ఉంటుంది, కానీ కాగితం కంటే దృఢంగా ఉంటుంది. ముందస్తుగా అంటే ఒక ప్లాన్ ప్రకారం ఈ నోట్లను మార్చాలని ఒక వ్యూహరచన చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా ముందు 10 రూపాయల నోటు, 100 రూపాయల నోటు మారే అవకాశం కనిపిస్తుంది. ముద్రణ వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో 500 నోటు, ఇతర నోట్లను కూడా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆన్లైన్ పేమెంట్లు జరిగినా చాలామంది క్యాష్కే ప్రయారిటీ ఇస్తున్నారు. ఫోన్ ద్వారా చెల్లింపులు, యూపీఐ చెల్లింపులు ఇవన్నీ అంత సురక్షితం కాదని చాలామంది భయపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా నోట్ల వ్యవహారమే కొనసాగుతుంది. అంటే నోట్ల ముద్రణ పెరిగిపోతుంది. పాత నోట్లను స్వీకరిస్తున్న ఆర్బీఐ వాటి స్థానంలో కొత్త నోట్లను ముద్రిస్తుంది. ఇది బాగా ఖర్చుతో కూడుకున్న పని. ఇలా నోట్లు చెడిపోవడం, మళ్ళీ ముద్రించడం ఎందుకంటూ ఆర్బీఐ పాలిమర్ ప్లాస్టిక్తో నోట్లను ముద్రించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఒక సూత్రప్రాయం నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే చాలా త్వరగా 10 రూపాయల నోటు, 100 రూపాయల నోటు పాలిమర్ ప్లాస్టిక్లో మనకు కనిపించబోతోంది.